ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఆరోగ్య సమస్యలు అనేవి చాలా ఉంటాయి, కానీ కొన్ని ఆరోగ్య సమస్యల్ని ఎవరితో డిస్కస్ చేయలేము. ప్రత్యేకించి ప్రైవేట్ పార్ట్స్ గురించిన సమస్యల్ని ఎవరితో చెప్పుకోలేము. ఈవెన్ ఫ్రెండ్స్తో, పేరెంట్స్తో డిస్కస్ చేయాలన్నా కానీ కొంచెం హెసిటేట్ చేస్తూ ఉంటారు. అందులో ఒకటి యూరిన్ లీకేజ్. తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ యూరిన్ లీకేజ్ అవుతూ ఉండడం, పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా యూరిన్ లీకేజ్ అయినప్పుడు ఎవరైనా చూస్తారని భయపడుతూ ఉండడం, బయటికి వెళ్ళడం మానేయడం, ఇలాంటి సివియర్ సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మరి మన ఆయుర్వేదంలో యూరిన్ లీకేజ్కి సంబంధించిన సమస్యలకి ఎలాంటి మంచి చిట్కాలు ఉన్నాయి, అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో ఎంతో అనుభవం పొందిన ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు మనం పబ్లిక్లో ఉన్నప్పుడు సాధారణంగా అందరిలో ఉంటుంది. జనరల్గా ఎప్పుడైనా సడన్గా తుమ్మినా, దగ్గినా కొంచెం యూరిన్ లీకేజ్ అనేది అప్పుడప్పుడు అందరిలో జరుగుతుంది. కానీ దీని సివియారిటీ చాలా ఎక్కువగా ఉండడం, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా, ఆఫీస్లో కానీ అలా ఎక్కువ లీకేజ్ అవుతున్నప్పుడు అసలు చాలా డిస్గస్టింగ్గా ఉంటుంది. ఎవరితో చెప్పలేము. ఆ స్మెల్కి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది ఎవరిలో అయినా కానివ్వండి? అంటే ఇక్కడ రెండు కారణాలు ఉంటాయమ్మా. ఒకటి నర్వస్ సిస్టమ్ వీక్ అవటం వల్ల. నర్వ్ సిస్టమ్ ఏదైతే యూరిన్ బ్లాడర్ని పట్టించేది ఆ వాల్వ్ ఏదైతే ఉందో ఆ వాల్వ్ మీద మనం కంట్రోల్ కోల్పోవడం వల్ల ఒకటమ్మా. రెండోది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, వీటి వల్ల కూడా ఉందమ్మా. ఓకే. ఈ బ్యాక్టీరియా యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్ బ్యాక్టీరియా ఉండటం వల్ల ఏమవుతుందంటే పస్ సెల్స్ కానీ ఎనీ టైప్ అది క్రానిక్గా ఎక్కువ సంవత్సరాలు ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే మీ మూత్రావయవాల మీద మీ కంట్రోల్ పోతుందన్నమాట. బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వెళ్ళడం స్లో అవుతుందమ్మా. బ్రెయిన్కి సిగ్నల్ రావటం కూడా స్లో అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు తెలియకుండానే ఆ లీకేజ్ అనేది జరుగుతుంది. తెలవాలి అంటే ఏంటమ్మా, బ్రెయిన్ సిగ్నల్ వచ్చి మీ అవయవం దానికి రియాక్ట్ అయిందనుకోండి, కంట్రోల్ చేసుకోగలుగుతుంది. కంట్రోల్ చేయటానికి అక్కడ నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోయింది, అప్పుడు కంట్రోల్ అవ్వదు కదమ్మా. అందుకేం చేయాలంటే, అలాగే ఎక్కువ చలవ వల్ల కూడా, వాతతత్వం వల్ల కూడా ఈ యూరిన్ లీకేజ్ అవుతుందమ్మా. వేడి శరీరులకి తక్కువ ఉంటుంది. ఓకే. బాడీ ఎప్పుడు చూసినా చల్లగా ఉండే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉండే, వాతతత్వం ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుందమ్మా ఇది. మీరు ఏమి లేదు, మనం జనరల్గా చూసుకున్నా కూడా అమ్మ వేసవికాలం నీళ్ళు ఎక్కువ తాగుతాం, కానీ యూరిన్ క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది, తక్కువ సార్లు వెళ్తాం. శీతాకాలం తక్కువ తాగుతాం, ఎక్కువ సార్లు, కానీ పదే పదే వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాం, క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. ఎలా వస్తుంది అది? మనం తిన్న ఆహారం ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది చల్లదనం వల్ల. చల్లదనానికి యూరినరీ ఈ ట్రాక్ కానీ రియాక్ట్ అవుతాయి కాబట్టి మనకి ఆ చల్లదనం వల్ల ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే. ఇక్కడ మీరు ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, పస్ సెల్స్ కానీ బ్యాక్టీరియా, ఫంగస్, ఇలాంటి వాటికి ఒక యూటీనార్మ్ అని ఒక ట్యాబ్లెట్ ఉందమ్మా మా దగ్గర. ఓన్లీ 9 days ఇస్తాం. అది 9 daysలో తగ్గిపోతుంది. ఇచ్చింగ్ కానీ, మంట కానీ, లేకపోతే ఈ ఫంగస్ కానీ, ఇలాంటివన్నీ కూడా విత్ ఇన్ 9 daysలో తగ్గిపోతాయి. తగ్గకపోతే ఇంకొకటి 2 doses వాడుకుంటారు. మా దగ్గర 99% రిజల్ట్ ఉంటుంది అందులో. అదేవిధంగా ఈ లీకేజ్ ఎవరికైతే ఉందో, ఇప్పుడు చిన్నపిల్లలేమో బెడ్ వెట్టింగ్ అని అడుగుతారు, పేరెంట్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి. అవును, కొంతమందిలో 14-15 years వరకు కూడా వాళ్ళు ఎక్కువ బెడ్ వెట్టింగ్ చేస్తారు, నిద్రలో యూరిన్ పోయడం అనేది. అక్కడ ఏమవుతుందంటేనమ్మా, వాళ్ళు అసలు శరీరాన్ని గురించి పట్టించుకోకపోవడం, బద్ధకం, నిద్రలో ఎందుకులే లేకడం, పని అయిపోతుంది కదా అని ఒక అలవాటు, కావాలని చేస్తూ ఉంటాడు, కావాలని చేస్తారు. కొంతమంది ఏమో అది ప్రెస్టేజ్ కింద తీసుకున్నారే, పక్క వాళ్ళు నవ్వుతారేమో అనుకున్నాడు, వెంటనే కంట్రోల్ అయిపోయింది. ఏ మానసికమైన ఫీలింగ్ అమ్మా ఇదంతా. అదేవిధంగా ఏజ్డ్ పీపుల్లో పూర్వం వచ్చేదమ్మా, ఇది 70, 80, 90sలో. ఇప్పుడు 30sలో కూడా ఆ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. షుగర్ వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుందని చెప్తుంటారు కదా. షుగర్ వ్యాధి వల్ల ఏమవుతుందంటే యూరిన్ ఎక్కువ. అందులో 2-3 రకాలు ఉంటాయి. యాక్చువల్గా షుగర్ వ్యాధులు 18 రకాలమ్మా. 18 రకాల షుగర్స్ ఉన్నాయా? 18 రకాల మూత్ర వ్యాధులు. అందులో మధుమేహం అనేది, మూత్రమేహం అనేది, ఈ 2 డయాబెటీస్లు అంటాం మనం. అలాగే శుద్ధ పోతుంది, స్పెరం పోతుంది, లేకపోతే బ్లడ్ పోతుంది. ఇలాగ అనేక రకాలైన ఇవన్నీ కూడా ఈ మూత్ర వ్యాధులన్నీ కలిపి
ప్రమేహ వ్యాధులు అని ఆయుర్వేదంలో అంటాం. ప్రమేహ వ్యాధులు. 18 నుంచి 20 రకాల ప్రమేహ వ్యాధులు ఉంటాయి. అందులో 2 రకాలు. ఏది మూత్రంలో షుగర్ వెళ్ళేది, రక్తంలో షుగర్ వెళ్ళేది. మూత్రంలో కూడా షుగర్ వెళ్తుందా? ఈ రెండమ్మా. డయాబెటీస్ కూడా ఒక రకం కాదు, 2 రకాలు. అది కూడా వీటిలోకి వస్తుంది. అంటే మనం తిన్న ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ అంతా యూరిన్ రూపంలో వెళ్ళిపోతుంది కదా. ఓ, ఇప్పుడు గ్లూకోజ్ ఉంటేనే కదమ్మా రక్తం తయారయ్యేది. ఆ గ్లూకోజ్ అనేది ఎక్కువైనా అవుతుంది, తక్కువైనా అవుతుంది. తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. అదేవిధంగా ఈ యూరిన్ ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఒక విధమైన ఇరిటేషన్ వస్తుంది అన్నమాట మూత్రావయవాల్లో. ఇరిటేషన్ రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఈ మూత్రానికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ ఇరిటేషన్ అనేది తగ్గిపోతాం. ఆ బ్యాక్టీరియా, అక్కడ ఉన్న బ్యాక్టీరియా కొంత బయటికి పోతుంది కదా, 1 గంట 2 గంటలో రిలాక్స్ అవుతారు. మళ్ళీ ఇరిటేషన్ స్టార్ట్ అవగానే మళ్ళీ వెళ్తారు. అక్కడ క్వాంటిటీ కాదు, వీళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకు అన్నిసార్లు వెళ్తున్నారంటే ఇరిటేషన్. ఈ బ్యాక్టీరియా ఉండటం వల్ల వచ్చిన ఇరిటేషన్ వల్ల కూడా ఎక్కువ సార్లు మూత్రం అనేది వస్తుందమ్మా. లీకేజ్ డిఫరెన్స్ అమ్మా, అతిమూత్రం డిఫరెంట్. మీరు లీకేజ్ గురించి అడిగారు. ఈ లీకేజ్ గురించి మళ్ళీ మనకి శక్తి రావాలి అంటే దానికి సరిపడి లేహ్యాలు లాంటివి, నరాల శక్తిని పెంచే మందులు ఏవైతే ఉన్నాయో ఆయుర్వేదంలో అవి వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుందమ్మా. జనరల్గా అందరికీ ఇచ్చే మెడిసిన్ ఏంటంటే, మేము చిన్న ఆవాలు ఉంటాయి కదమ్మా, ఆవాలు పోపెట్లో ఉంటాయి అందరి ఇళ్లలో. ఆ చిన్న సైజు ఆవాలు అనమాట, పెద్ద ఆవాలు కాకుండా తీసుకుని వాటిని లైట్గా వేపించమ్మా. వాటిని చూర్ణం చేసుకుని ఒక సీసాలో పోసుకుంటాం. పోసుకున్న తర్వాత మనం భోంచేసి ముందర ఉదయం సాయంత్రం కూడా మొదటి ముద్దలో 1 పావు స్పూన్ ఆవాల పిండి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని ఉప్పు కలుపుకుని తినేస్తే చేదుగా ఉంటుంది. కానీ ఈవినింగ్ కంపల్సరీగా చేయాలమ్మా ఇది. ఈ సాయంత్రం భోజనంలో కనుక ఈ అలవాటు చేసుకుంటే వేడి శరీరం వాళ్ళకి వేడి చేస్తుంది బాగా ఇది. అందుకు డోసు తగ్గించుకోవాలి. ఈ వాత శరీరాలకు మట్టికి ఇది తీసుకోవడం వల్ల ఈ వేడి ఏదైతే ఉష్ణం పెరిగిందో శరీరంలో, ఈ వాతం అనేది తగ్గిందో, అప్పుడు ఆటోమేటిక్గా ఒక 50% ఆఫ్ పీపుల్లో ఈ అతిమూత్రం అనేది తగ్గిపోవడానికి ఆస్కారం ఉందమ్మా. అది అదేవిధంగా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఏమవుతుందంటే ఈ మూత్ర సంచి అంటాం కదా, యూరిన్ బ్లాడర్, ఆ యూరిన్ బ్లాడర్ అనేది ఎన్లార్జ్ అయిపోతుందమ్మా. ఎన్లార్జ్ అయిపోయి 20 ml 15 ml ఉండవలసింది ఒక 50 ml 100 ml అందులో ఉండిపోతుంది. ఉండిపోవడం వల్ల లీకేజ్ వస్తుందమ్మా. అది ఫిలప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, ఆల్రెడీ ఆ వాల్ దాటి మూత్ర దీంట్లోకి వచ్చేసింది. ఒక వాల్ దాటి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకొక వాల్ మళ్ళీ కంట్రోల్ ఉంటుంది. అది నరాల బలహీనత వల్ల ఆ వాల్ కంట్రోల్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా లీకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకు నరాలు శక్తివంతంగా చేసుకోవడం, దీన్ని కంట్రోల్ చేయటం మానసికంగా సాధన కూడా అవసరం. మానసికంగా ఏంటంటే ఇప్పుడు అవకాశం ఉంది వెళ్ళాము, అవకాశం లేదు, అదే మనిషి సాయంత్రం దాకా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు? ఇప్పుడు ఫ్లైట్ లో జర్నీ అంటే మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుందా? అంతే కదా. మనిషి తన మానసికంగా ఇక్కడ నాకు అవకాశం లేదు కాబట్టి దాన్ని మర్చిపోదాంలే అనుకున్నాం, మనం ఏం చేయలేము అనుకుంటేనే అది ఆగిపోతుంది. ఎప్పుడైతే అవకాశం వచ్చిందో మనం వెళ్దాం అనుకున్నప్పుడు అది ఏమవుతుంది, బాత్రూమ్కి వెళ్ళి లోపల కూడా కొంతమందికి డ్రాపులు పడతాయి. లీకేజ్, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అదే. అందులో ఆ లీకేజ్ కూడా ఉంటుంది. ఎందుకుంటుంది, మీ సైకలాజికల్గా సిగ్నల్ ఇచ్చారు, ప్లస్ మీ అవయవాలు వీక్గా ఉన్నాయి, అక్కడ ఆటోమేటిక్గా లీకేజ్ వస్తుంది. అందుకు అవయవాలని బలంగా తయారు చేసుకోవడం ఒకటి, ప్లస్ కొంచెం ఆహార నియమాలు. ఉదయం పూట ఎక్కువ వాటర్ తాగమ్మా, సాయంత్రం 2 గంటలు దాటిన కాడి నుంచి నీరు తగ్గించుకుంటూ వెళ్ళిపోతే నైట్ ఎక్కువగా లెగిసి ఈ నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందండి. అలాగే ప్రోమ్యాన్ అని ఒక క్యాప్సుల్ డాక్టర్ దేవి శెట్టి అని ఆయన తయారు చేశారమ్మా. అది నెట్లో అమ్ముతున్నారు. చాలా పెద్ద పెద్ద హీరోలు అందరూ, నార్త్ ఇండియా హీరోలు అందరూ దానికి పబ్లిసిటీ చేస్తున్నారు, అద్భుతమైన రిజల్ట్ అని. ఆయనకి పద్మశ్రీ కూడా ఇచ్చారంట దాని మీద. ఆ క్యాప్సుల్ బయట దొరుకుతుందమ్మా, డాక్టర్ దేవి శెట్టి ప్రోమ్యాన్ అంటే దొరుకుతుంది. దానివల్ల ఈ గాల్ బ్లాడర్ యొక్క ప్రాబ్లం, యూరినరీ బ్లాడర్ ఎన్లార్జ్మెంట్ ఇవన్నీ తగ్గి చాలా మంచి రిజల్ట్ ఉందనేది నేను విన్నానమ్మా. మన ప్రేక్షకులు అది కూడా వాడుకుని వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోవడం కోసం నా దగ్గర మందులున్నా కూడా అది ఏది అద్భుతంగా పనిచేస్తే అది వాడుకోవాల్సిందిగా నేను కోరుతున్నానమ్మా. ఓకే,
సమస్య ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆంజనేయులు గారు అయితే చెప్పారు దాన్ని కాస్త వాడితే మంచిది. అలాగే మన మానసిక అంటే మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలండి. అవును. అందరిలో అన్ని ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఈ సమస్యను కూడా మనం అధిగమించగలము అనే మానసిక ధైర్యంతో మీరు ఉంటే కనుక హ్యాపీగా దేన్ని కూడా దాటేయచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.